మన జీవితంలో ఎల్లప్పుడూ కూడా దేవుని దయను పొందుకునే వారిగా ఉండాలి. గర్వపు జీవితాలను జీవిస్తే వారి మీద దేవుని దయ ఎంత మాత్రమూ ఉండదు. అవినీతి క్రియలతో అవినీతివంతమైన జీవితాన్ని జీవిస్తే వారి మీద దేవుని దయ ఎంత మాత్రమూ ఉండదు. అబద్ధపు జీవితాలను జీవిస్తే వారి మీద దేవుని దయ ఎంత మాత్రమూ ఉండదు. ఈ విషయాన్ని గుర్తుంచుకొని మనము కలిగి ఉండవలసింది ఏంటయ్యా అంటే దేవుని యొక్క నీతిని, దేవుణ్ణి మొట్టమొదటిగా ప్రేమించటము, దేవుని సత్యములో జీవించటము, దేవుని దయను మనము కలిగి జీవించటము, దేవుని దీన మనసును మనము ధరించుకొని జీవించటము. ఈ విధంగా జీవించినప్పుడు దేవుని దయ అనేది మన మీద ఎల్లప్పుడూ ఉంటుంది. సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు మాత్రమే కాదు, కానీ జీవితం మొదలు